హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా ఉండే 2 రకాల స్నాక్ రెసిపీస్ని చూపించబోతున్నాను. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా స్నాక్స్ చేసి పెట్టండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేను ఫస్ట్ చూపించబోయే స్నాక్ రెసిపీ పన్నీర్ టిక్కీ. ఈ పన్నీర్ టిక్కీని ఎక్కువ ప్రాసెసింగ్ లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగానే ఒక బౌల్లో మీడియం సైజులో ఉన్న ఆలుగడ్డలని 3 తీసుకున్నాను. వీటిని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఆలుని ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత పైన పొట్టు తీసేయాలి. ఆలు మెత్తగా ఉడికాయి కాబట్టి పొట్టు ఈజీగానే వచ్చేస్తుంది. ఇలానే అన్ని ఆలుని పొట్టు తీసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకొని ఆలుని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఆలుని ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత 100 గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకోవాలి. ఈ పన్నీర్ని తురిమి తీసుకోవాలి. ఇలా తురిమి పెట్టుకున్న పన్నీర్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ దాకా క్యారెట్ తురుము వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని, 2 పచ్చిమిర్చిని, కొంచెం కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చు. అలాగే 2 టీ స్పూన్స్ దాకా లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ పిండిలో వాటర్ ఏమీ వేయకూడదు. ఆలుని ఉడికించుకొని వేసుకున్నాం కాబట్టి ఆలులో ఉన్న తడి సరిపోతుంది. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక దోశ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2-3 టీ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ అంతా ప్యాన్కి స్ప్రెడ్ చేయాలి. ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని టిక్కీ షేప్లో చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేయితో చేసుకోవడం రాకపోతే ఒక కవర్ పైన ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దను పెట్టి ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలానే ప్యాన్ మీద ఎన్ని టిక్కీస్ అయితే పడతాయో అన్ని టిక్కీస్ని చేసి వేసుకోవాలి. టిక్కీస్ పైనుండి 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోవాలి. నేను తక్కువ ఆయిల్ వేస్ట్ చేయాలని ఇలా షాలో ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఫ్లేమ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే లోపల వరకు కుక్ అయ్యి టిక్కీస్ టేస్ట్ బాగుంటాయి. ఈ టిక్కీస్ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి. వీటిని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఫ్రై అయిన తర్వాత తీసేయాలి. అంతేనండి, పన్నీర్ టిక్కీ రెడీ. ఇలా చేసిన పన్నీర్ టిక్కీస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలానే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా టిక్కీస్లా చేసి తీసుకోవాలి. ఈ పన్నీర్ టిక్కీస్ని టొమాటో కెచప్తో సర్వ్ చేసి పిల్లలకి ఇచ్చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. నేను చేసే సెకండ్ స్నాక్ రెసిపీ ఆలు పోహా బైట్స్. వీటిని కూడా చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల వరకు అటుకులను తీసుకోవాలి. దొడ్డు అటుకులను మాత్రమే తీసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. వీటిని ఇలా ఒకసారి వాష్ చేసుకొని ఎక్స్ట్రా వాటర్ అన్నీ తీసేయాలి. ఇలా వాటర్ అన్నీ తీసేసిన తర్వాత ఒక మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, అటుకులో వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి. చూడండి, ఇలా పొడి పొడిగా ఉంటాయి. వీటిని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక పెద్ద ఆలుని కట్ చేసుకొని ఉడికించుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆలుని అలాగే అటుకులని చేయితో బాగా మెదుపుకోవాలి. ఆలుని అటుకులని ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత 7-8 మిరియాలని ఇలా దంచి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని దంచి వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు,
2 టేబుల్ స్పూన్స్ దాకా పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్స్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. సారీ ఫ్రెండ్స్, లెమన్ జ్యూస్ వేసిన వీడియో క్లిప్ ఇక్కడ మిస్ అయింది. వాటర్ ఏమీ వేయకుండా పిండిని కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకొని బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలానే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా బాల్స్లా చేసి పెట్టుకోవాలి. ఇలా చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి 2 చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండి ముద్దను తీసుకొని ఇలా రోల్ చేసుకుంటే బాల్ అయితే రెడీ అవుతుంది. ఇలా చేసుకుంటే తొందరగా బాల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తం కూడా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక చిన్న బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్ తీసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బాల్స్ పైన కోట్ చేయడం కోసం కార్న్ఫ్లేక్స్ని ఇలా కొంచెం దంచి తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్ని పిండిలో డిప్ చేసుకొని కార్న్ఫ్లేక్స్తో కోట్ చేసుకోవాలి. ఈ కార్న్ఫ్లేక్స్ ప్లేస్లో మీరు బ్రెడ్ పౌడర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇలానే మిగిలిన బాల్స్ అన్నింటినీ కూడా పిండిలో డిప్ చేసుకొని కార్న్ఫ్లేక్స్తో కోట్ చేసుకొని తీసుకోవాలి. బాల్స్ని ఇలా కార్న్ఫ్లేక్స్తో కోట్ చేయడం వల్ల బాల్స్ పైన క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెంగా ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు పోహా బైట్స్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి ఒక స్పూన్తో బాల్స్ని ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే లోపల వరకే కుక్ అయ్యి టేస్ట్ బాగుంటాయి. వీటిని కార్న్ఫ్లేక్స్తో కోట్ చేశాను కాబట్టి ఎక్కువగా కలర్ రావండి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. అంతేనండి, టేస్టీ ఆలు పోహా బైట్స్ రెడీ. ఈ ఆలు పోహా బైట్స్ని టొమాటో కెచప్తో సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటాయి. నేను ఇలా ఒక ఆలు పోహా బైట్ని చూపిస్తున్నాను చూడండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వచ్చాయి. వీటిని టూత్పిక్తో గుచ్చి టొమాటో కెచప్తో డిప్ చేసి కూడా పిల్లలకి సర్వ్ చేయొచ్చు. ఇలా సర్వ్ చేస్తే పిల్లలకి అట్రాక్టివ్గా కూడా కనిపిస్తాయి. ఇలా 2 రకాల స్నాక్ రెసిపీస్ని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూశారు కదా. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మర్చిపోకుండా మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.